శుభోదయం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026 నూతన ఆంగ్ల నామ సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్. అవునండి, హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ రోజున ఇలా ఉండటానికి ట్రై చేద్దామా, ఇదండి శీర్షిక కుసుమం టైటిల్. ఈ న్యూ ఇయర్ రోజున ఇలా ఉండటానికి ట్రై చేద్దామా? ఓకేనా? హ్యాపీగా వినేసేద్దాం, సరదాగా ఈ రోజున గడిపేద్దామండి. ఫస్ట్ నార్మల్ ఓ మంచి మాట, ఈ రోజున పూర్తిగా వినండి. కొత్త సంవత్సరం కాబట్టి వినని వాళ్ళు కూడా బ్లూ డాట్ వరకు చూసుకొని వెళ్ళేవాళ్ళు కూడా ఈ ఒక్క రోజున వినండి. మొట్టమొదటి రోజు కాబట్టి వినని వాళ్ళు, నేను అందరినీ ప్రాధాయపడట్లే, వినేవాళ్ళు వింటున్నారు కాబట్టి ఈ రోజున ఫస్ట్ మనందరి నిర్ణయం ఏమిటో తెలుసా? ఫ్రెష్గా లేచి ఫేస్ వాష్ చేసుకొని శుభ్రంగా పేరెంట్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అందరితో కలిసి కూర్చొని సరదాగా కాఫీ తాగుదాం. రోజు లేట్ అయిపోతుంది సార్, కాఫీ తాగం, పడుకుంటాం, 8ంటికి లేస్తాం, 9ంటికి లేస్తాం, 10ంటికి లేస్తాం. అలా కాకుండా ఈ రోజున అందరం కలిసి హ్యాపీ మూడ్లో కూర్చొని అందరం కలిసి సరదాగా కాఫీ తాగుదాం. తర్వాత టిఫిన్ వచ్చేటప్పటికి కొంతమంది హోటల్ నుంచి తెప్పిస్తాం అనుకుంటారు, లేదా ఇంట్లో చేసేది చేద్దాం మెను అన్నీ చెప్పేసుకొని సరదాగా కలిసి టిఫిన్ చేద్దాం. ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రోజున ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేద్దామండి. న్యూ ఇయర్ కదా, ఇది ఫస్ట్ తీర్మానం చేసుకుందాం. ఈ రోజున మోస్ట్లీ ఎక్కువ టైం రోజు ఎటుగురి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉంటారు, ఎవరి గోలలో వాళ్ళు ఉంటాము, చిరుబురులాడుతూ ఉంటాం. ఈ రోజున కోపతాపాలకు బంద్ చేసేద్దాం. ఏమండి, ఏడుపు మొహాలకు బంద్ చేసేద్దాం, ఆగ్రహోదగ్రాలకు బంద్ చేసేద్దాం. ఈ 24 hours అంటే ఈ న్యూ ఇయర్ రోజున పడుకునేంత వరకు కూడా చిరునవ్వుతో పలకరిద్దాం, జోకులు వేసుకుందాం, సరదాగా 4 కబుర్లు చెప్పుకుందాం, హ్యాపీగా పిల్లల్ని నవ్విద్దాం, ఎక్కడికి వెళ్ళి ప్లాన్ చేసుకుందాం. ఒకటి. రెండోది, సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక చింతన గల వాళ్ళైతే కనుక మనకి దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందాం విత్ ఫ్యామిలీ, విత్ భార్య, పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులు, అలా కుటుంబ సభ్యులు అందరం కలిసి, లేకపోతే ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడో విత్ 20 kilometers 30 kilometers లోపల, అలా మీ ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ మే బి, కారు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా దేవుడి గుడికి వెళ్ళి నమ్మకంతో, స్వామి ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఉద్యోగరీత్యా కానీ మీ ఇష్టం, మీ కోరికలు, మీ డిమాండ్లు స్వామివారికి చెప్పేసేసేసి ఆరోగ్యపరమైన అన్నీ కూడా చెప్పుకొని కాసేపు గుళ్ళో గడిపిన తర్వాత ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. కొంతమంది ఇంటి దగ్గర భోజనం చేసేద్దామండి అని అనుకోవచ్చు, లేదా ఈ రోజున వంటింటికి బంద్ పెట్టేసి ఏదైనా హోటల్కి వెళ్దామని చక్కటి హోటల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ రోజున ఖర్చంతా కూడా ఇద్దరిది, భార్యాభర్త ఎవరైనా ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఇద్దరు 50-50 షేర్ చేసుకోండి. లేకపోతే ఎవరిదైనా ఇక్కడ వచ్చేటప్పటికి డబ్బుల విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, ఎవరైనా చేయొచ్చు ఖర్చు. చక్కగా ఏదైనా హోటల్, పిల్లలకి ఛాయిస్ ఇవ్వండి, ఏమన్నా ఏ హోటల్కి వెళ్దాం, ఏం కావాలి, మీరు ఏం తింటారు, పిల్లలకి ఇచ్చేయండి ఈ రోజున ఛాయిస్. సరదాగా వెళ్ళేసేసి హోటల్స్లో తినేవాళ్ళు తినేయండి, లేదా ఇంటి దగ్గరే చేసి పెడతామండి, హాయిగా ఇంట్లోనే ఉందామండి. ఎందుకని బయట అంతా తింటున్నాం, రోజు పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా తింటున్నాము. ఈ రోజున హాయిగా నేను ఇంటి పట్టునే చేసేస్తాను, మీరు నాకు వంటలో సహాయం చేయాలి, చేస్తే హాయిగా చేసేద్దాం. పిల్లలు ఏదైనా ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలతో సరదాగా గడుపుతారు. ఓకే, కలిసి భోజనం చేయాలి. నెక్స్ట్, ఎప్పటి నుంచో కాస్ట్లీగా కొని ఉంచినటువంటి డైనింగ్ టేబుల్స్ అలా ఉంటాయి, డైనింగ్ టేబుల్స్ ఉంటాయి, మీల్స్ చేసే డైనింగ్ టేబుల్స్ ఎన్నో ఉంటాయి పాపం. అట్లా మా వైపు చూస్తూ ఉంటాయి, జాలిగా చూస్తాయి అందరి వైపు. ఇంత లక్షలు పెట్టి, ఇంత వేల పెట్టి కొన్నారా మమ్మల్ని, కనీసం ఒక్కరోజైనా కూర్చొని తినట్లేదురా, ఆ కంచాలు పట్టుకొని, ఆ ప్లేట్లు పట్టుకొని, ఆ టీవీల ముందు కూర్చొని బాస్పెట్లు వేసుకొని, కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తున్నాం, లేకపోతే ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాం, లేకపోతే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాం, ప్లేట్లలో అన్నం గబగబా నోట్లో కుక్కేసుకొని వెళ్ళిపోతున్నారు. మా వైపు ఒక్క లుక్ అయినా చేయరా? కనీసం ఈ నూతన సంవత్సరం రోజైనా సరే మీ కుటుంబ సభ్యులందరూ కలిసి అదిగో రండి, ఆహ్వానిస్తున్నాం, మీరు కొన్న ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోండి,
డైనింగ్ టేబుల్ మీద చక్కగా మెనూ అంతా తీసుకొచ్చి ఐటమ్స్ అన్ని, ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టుకోండి. సెంటర్లో అమ్మ వడ్డించచ్చు, భార్య వడ్డించవచ్చు, పిల్లలు ఎవరికి వాళ్ళే వడ్డించుకుందాం స్వయం కృషితో. అందరికి ఎవరికి వాళ్ళే వడ్డించుకుంటూ హ్యాపీగా 4 జోకులు వేసుకుంటూ తినేయండి. 1 గంట మా మీద కూర్చొని ఆనందంగా మాకు ఆనందాన్ని ఇవ్వండి. మీరు హ్యాపీగా, ఆరోగ్యంగా, సంతృప్తిగా తినండి అని రిక్వెస్ట్ చేస్తా అండి. ఈ రోజున తప్పనిసరిగా డైనింగ్ టేబుల్స్ శుభ్రంగా డైనింగ్ టేబుల్ తుడిచేసేసి, బూజు దులిపేసేసి, ఏమండి డస్ట్ దులిపేసేసి, హాయిగా నీట్గా దాని మీద కూర్చొని భోజనాలు చేసేద్దాం. వేడి వేడి వన్నాలు, పప్పనాలు, లేకపోతే నాన్ వెజ్ ఏదైనా సరే, ఎనీహౌ. ఈ రోజున దయచేసి మందు జోలికి వెళ్ళొద్దండి. రాత్రంతా కూర్చొని ఉంటారు గిట్టింగ్లో ఏమైనా. ఈ రోజున మాత్రం ఫ్రెష్గా ఉండండి కాస్త, ఈ ఒక్కరోజు ప్లీజ్. ఎందుకంటే దానికి అలవాటు పడిపోతే అక్కడ కూర్చుంటే, ఆ సిట్టింగ్లో కూర్చుంటే ఫ్యామిలీని మర్చిపోతాం, పిల్లల్ని మర్చిపోతాం, ఎంజాయ్మెంట్ని మర్చిపోతాం, ఇంట్లో వాళ్ళు దిగులు పడుతూ ఉంటారు రాలేదని. ఇవన్నీ లేకుండా హాయిగా ఇంటి పట్టునే, సాధ్యమైనంత వరకు ఈ రోజున ఇంటి పట్టునే. ఇక ఆఫీసెస్లో వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇంకేదైనా సరే, మరి సుపీరియర్స్కి వెళ్ళి న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి కదా. కంపల్సరీగా ఆఫీసులకి వెళ్ళాలి, మన బాసెస్కి న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి, ఆఫీస్లో వర్క్ చేయాలి. సెంటిమెంట్ ఫస్ట్ డే కాబట్టి. అలాగే బిజినెస్ వాళ్ళు బిజినెస్ ఏదైనా సరే, ఆ పనులన్నీ కూడా పొద్దున్న 10 నుంచి చకచక మధ్యాహ్నం 2 లోపల పూజ చేసుకోండి. పూజ చేసుకొని మళ్ళీ భోజనం టైంకి అలా ఇంటికి రండి. సాధ్యమైనంత వరకు ఇంటి ఇళ్ళకి ఒక చక్కటి చీర కొనండి, మంచి చీర. పిల్లలకి ఏమైనా బట్టలు తీసుకోండి, లేదా మీరు తీసుకోండి. అమ్మా, మీ భర్తలకి ఏదైనా మంచి బట్టలు, చాయిస్ మీదే. చక్కగా తీసుకెళ్ళి షాపింగ్ మాల్కి తీసుకెళ్ళు, లేకపోతే రెడీమేడ్ దుస్తులు, లేదా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వండి భార్యకి కానీ భర్తకి కానీ పరస్పరం. ఈ రోజున మనకు కావాల్సింది మొట్టమొదటి రోజు ఆంగ్ల నామ సంవత్సరంలో కాబట్టి, ఆంగ్ల నూతన సంవత్సరంలో కాబట్టి, మన అసలు ఉగాది ఎవరైనా సరే ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అసలు వీటిని స్వాగతించరు. ఉగాదే మనకు తెలుగు వారికి కర్తవ్యం, పండగ అంటారు. నిజమే, కానీ తప్పదు. సమాజంతో పాటు, ప్రపంచంతో పాటు మనం ముందడుగు వేయాలి. న్యూ ఇయర్ ఎట్లయినా సరే ఫ్రెష్గా 12 నెలలు గడవాలి కదా, ఏప్రిల్ టు డిసెంబర్ దాకా. ఏమో చెప్పలేము, వేదాంతంగా మాట్లాడుకున్నా, ఏమిట్లా మాట్లాడుకున్నా ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. అది కూడా మరి చాలా జాగ్రత్తగా ఈ రోజున మాత్రం చక్కగా హ్యాపీగా గడపడానికి ట్రై చేద్దామండి. ఆరోగ్య సమస్యలు ఏమన్నా చిన్న ఉన్నా కూడా పక్కన తోసేద్దాం. ఆ సమస్యలు ఇంట్లో చెప్పొద్దు. ఈతి బాధలు కూడా ఇళ్ళాళ్ళు ఏకరువు పెట్టద్దు భర్తల దగ్గర కానీ. అలాగే భార్యల దగ్గర భర్తలు తమ బాధల్ని వ్యక్తం చేయొద్దు. ఆఫీసులో తను పడే కష్టాలు, కన్నీళ్ళు, అవన్నీ కూడా. పిల్లలు అంతే, పిల్లలతో ఎంజాయ్మెంట్, పిల్లలకి ఛాయిస్ ఇద్దాం. సరదాగా ఉండండి ఈ రోజునంతా హ్యాపీగా. కొన్ని నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకోవటానికి తప్పు లేదు. అవి అమలు చేస్తామా లేదా అన్నది వేరే విషయం. ఎందుకంటే సాధ్యమైనంత వరకు కొత్త సంవత్సరం అనగానే కొన్ని తీర్మానాలు ఉంటాయి, కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని మార్పులు ఉంటాయి. ఇలా ఉందాం ఈ సంవత్సరం అని డిటర్మినేషన్ నిశ్చయం చేసుకుంటారు. ఉండటమా ఉండకపోవటమా అనేది వేరే విషయం. ఈ రోజున తీసుకునే నిర్ణయాలు ఏవో మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజున కొంచెం బార్కి ఎక్కువ సార్లు వెళ్దామని కొంతమంది, ఇలా బ్యాడ్గా ఇంకేదైనా వక్రగతిలో ఆలోచనలు లేకుండా సక్రమమైన పద్ధతిలో సంసారపక్షంగా చక్కగా అందరికీ తృప్తికరంగా ఉండే విధంగా తీసుకోండి. ఆఫీస్లో కొలీగ్స్ అందరితో మాట్లాడదాం. ఎవరైనా ఎనిమీస్ ఉంటే ఎనిమీస్తో కూడా మాట్లాడి స్నేహాన్ని పెంచుకుందాం, శత్రుత్వాన్ని నశింపజేసుకొని అనే నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజున శుభ్రంగా ఆఫీస్లోకి వెళ్ళి హ్యాపీగా ఉందాం. ఈ సంవత్సరం టెన్షన్స్ ఏమి పడకూడదు. ఉద్రేకం పడిపోయి ఆరోగ్యం దెబ్బతినేటట్టుగా, హార్ట్ అటాకులు తెచ్చుకునేటట్లుగా, లేకపోతే ఇష్టం వచ్చినట్లు స్వీట్లు తినేసేసి షుగర్ లెవెల్స్ పెంచుకొని కిడ్నీ మీద ఎఫెక్ట్, హార్ట్ మీద ఎఫెక్ట్ తెచ్చుకోకుండా షుగర్ని కంట్రోల్లో పెట్టుకుందాం, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుందాం, బీపీని కంట్రోల్లో, అన్నీ కంట్రోల్లో పెట్టుకుందాం, తిండిని కూడా కంట్రోల్లో పెట్టుకుందాం, తిరుగుళ్ళని అన్నీ కంట్రోల్ చేసుకోండి, చేద్దామని ఒక నిర్ణయానికి రండి. ఒక అమెండ్మెంట్ తీసుకోండి కంట్రోల్స్ మీద. ఈ రోజు నుంచి ఇలా ఉందామని. ఎక్కువ స్పేర్ పిల్లలతో, అలాగే భార్య భర్తతో కీచులాటలు అవన్నీ వద్దు, మన మధ్య తగాదాలు వద్దు, కొట్టుకోవద్దు, హాయిగా గడిపేద్దాం, సరదాగా ఉందామని నిర్ణయానికి రండి. చక్కగా హ్యాపీగా అందరూ కలిసి కూర్చొని ఇంట్లో
పూజ చేసుకోవటం, అందరూ కలిసి కూర్చొని టిఫిన్ తింటాం, అందరూ కలిసి భోజనం చేయటం. సాయంత్రం అవగానే అలా సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా టెంపుల్స్కి కానీ ఎక్కడైనా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం. ఈ రోజుకి సాధ్యమైనంత వరకు చాటింగులకు బంద్ చెయ్యండి. ఏమండి, రీల్స్ చూడటం, స్క్రోలింగ్స్ చూడటం, ఇవన్నీ బంద్ చేయండి. ఫేస్బుక్ మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు, సెల్ ఫోన్స్ చూడొద్దు, ఇన్స్టాగ్రామ్స్ చూడొద్దు. విషెస్ చూడండి, వాట్సాప్ విషెస్ చూడకపోతే ఎలాగో, అందులో నార్మించినట్టు మంచి మాట కూడా ఉంటుంది కదా, కాబట్టి చూడండి, తప్పదు. ఒక టైంకి ఎక్కువ కేటాయించద్దు, దాన్నే అంటిపెట్టుకోవద్దు. ఎప్పుడు పండగ పూట కూడా ఇదేంటండి సెల్ ఫోన్ గోలా అని అనిపించుకోకూడదు. మనం సెల్ ఫోన్కి పక్కన పెట్టేసేద్దాం, ప్రిఫరెన్స్ ఇచ్చేద్దాం. సాధ్యమైనంత వరకు శ్రావ్యమైన శుభవార్తలు వినేలా చేసుకుందాం, మధురమైనటువంటి పాటలు విందాం, తర్వాత పాత రోజులు జ్ఞాపకం చేసుకుందాం. సాధ్యమైనంత వరకు సిస్టర్స్ ఎక్కడైనా దూరంగా ఉన్న బ్రదర్ ఇల్లాస్, సిస్టర్స్, బ్రదర్స్, ఇలా చుట్టాలతో, అమ్మా నాన్నలతో, పేరెంట్స్తో, అందరితో సెల్ ఫోన్లో మాట్లాడుకొని అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాం. వచ్చిన ప్రతి కాలు మనం అటెండ్ చేద్దామండి. మన అస్మదీయుడు తస్మదీయుడు అని పెట్టుకోకుండా. ఎందుకంటే ప్రతివాడు చేసేది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికే, హస్కేటానికి చేయడు ఈ రోజున. లేకపోతే మా అప్పు ఎప్పుడు తీరుస్తావు, ఏమయ్యా ఏంటి కనబడట్లేదని కానీ ఇవన్నీ అడగరు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి కొండంత ఆశతో వాడు ఫోన్ తీస్తాడు. మనకు ఆత్మీయులు ఎవరైనా ఉంటేనే ఫోన్ చేస్తారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి, రెస్పాండ్ అవుదాం. లేదా మనం ఆత్మీయులు ఎవరినైనా అనుకున్నామో థిక్ అండ్ థిన్, వాళ్ళకి తప్పనిసరిగా ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాం, లేదా వాట్సాప్లో హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ పంపిద్దాం. ఈరోజు మొత్తం చక్కగా హ్యాపీగా గడిపేసేద్దామండి. ఇట్లాంటి మళ్ళీ ఏంటంటే మర్నాటి నుంచి రొటీనే. ఈరోజు మామూలే, సూర్యచంద్రులకు ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్లే, పండగలే ప్రతిరోజు. వాళ్ళ రొటీన్ వర్క్, డ్యూటీ ప్రకారం సూర్యుడు వస్తాడు, సూర్యుడు అస్తమించగానే చంద్రుడు డ్యూటీలోకి వస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు. తెల్లవార్లు గస్తీ కాసి పొద్దున్నే నిద్రపోవటానికి వెళ్ళిపోతూ బాయ్ చెప్పేసేసి తన డ్యూటీ బాధ్యతలన్నీ సూర్యుడికి అప్పచెప్పి వెళ్ళిపోతాడు చంద్రుడు. ఇవి మామూలే. పువ్వులు వికసించటం, చెట్లు పెరగటం, పళ్ళు కాయటం, ఇవన్నీ రకరకాల అన్నీ మామూలే. దేవుడు కూడా మామూలే, కాకపోతే దేవుణ్ణి విశేషంగా అలంకరిస్తారు, ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు ఈ రోజున అని. ఒక తిరుపతి కానీ, లేకపోతే పుణ్యక్షేత్రాలు, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కానీ ఎన్ని కిటకిటకిటలాడిపోతూ ఉంటాయి ఈ రోజున. ఎందుకంటే న్యూ ఇయర్ రోజున, ఈ రోజున వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఏదైనా కోరికలు కోరుకోవచ్చు. గత సంవత్సరంలో తప్పులు చేశాను, క్షమించు స్వామి, అవన్నీ క్షమించి మళ్ళీ ఫ్రెష్గా ఖాతా ప్రారంభిస్తాను, ఈ రోజు నుంచి ఆశీర్వదించని చెప్పుకోవచ్చు. లేదా కొత్త సంవత్సరం నుంచి నేను చేసిన తప్పులు చేయను, కొత్త తప్పులు చేస్తానని చెప్పుకోవచ్చు. లేదా స్వామి ఇంక తప్పులు చేయను, మంచిగా ఉంటాను ప్రయత్నిస్తా, నా మీద దయదలిచి నన్ను ఒక సక్రమమైన మార్గంలో, మంచి మార్గంలో నడిచే విధంగా నువ్వు దీవించు అని ఆశీర్వచనాలు తీసుకోవచ్చు. అయ్యవార్ల దగ్గర, పురోహితుల దగ్గర వాళ్ళకి నమస్కారాలు పెట్టి వాళ్ళకి దక్షిణ ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవచ్చు, శతమానం భవతి అంటూ. ఇలా మంచిగా చేద్దాం, అమ్మా నాన్నలతో ఎక్కువసేపు గడుపుదాం. నిజంగా ఎవరైనా వృద్ధాశ్రమాల్లోనో లేకపోతే సేవాశ్రమాల్లోనో ఎక్కడైనా అమ్మా నాన్నలు ఉంటే వెళ్ళండి, అక్కడికి వెళ్ళేసేసి కాసేపు అమ్మా నాన్నలతో గడిపిరండి, చాలా సంతోషిస్తారు. అక్కడ వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు పాపం, అక్కడ ఉన్న వాళ్ళ ఆర్గనైజర్స్ కానీ వాళ్ళంతా కలిసి కూర్చొని. తల్లిదండ్రులు దిగులుగా ఉంటుంది, బిడ్డలు రాలేదు, బిడ్డల నుంచి ఫోన్ రాలేదే అని. నిజంగా దూరాభారాలుగా ఉంటే ఫోన్ చేసి వృద్ధాశ్రమాలు మాట్లాడండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి, కొంచెం సరదాగా. దగ్గరకు వీలుండి వాళ్ళని చూసేంత దగ్గరలో ఉంటే హ్యాపీగా వెళ్ళిరండి, ఓ జర్నీగా వెళ్ళి ఫాదర్ మదర్ని చూడండి, సాయంత్రం దాకా గడపండి. సాధ్యమైనంత వరకు మనకి ఇష్టమైనటువంటి సన్నిహితులతో, స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో ఈ రోజున ఎంజాయ్ చేద్దామండి. చెడు అలవాట్లకు కానీ, హబ్బులు, పబ్బులు, హగ్గులు, పెగ్గులు, వీటన్నిటికీ ఈ రోజున బంద్ చేసేద్దాం. ఏమండి, రేపటి నుంచి మామూలే, యథావిధి యథారాజా తథా ప్రజ అన్నట్టుగా అవి మామూలే. మనం ఎన్ని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నా వాటి మీద నిలబడాలి కదా. నిలబడితే ఎప్పుడో బాగుపడేవాళ్ళం, ఎప్పుడో ఈ విష సంస్కృతి నుంచి బయటపడేవాళ్ళం. కానీ ఎప్పటికప్పుడు అనుకుంటాం, ఏదో అంటారు చూడండి, సామెత ఉంటుంది, అక్కడ మురికాల దగ్గర పడుకున్నంత వరకు
చిచి చిచి చి పడుకోకూడదు, దుర్గంధ భూయిష్టం అనుకుంటుందంట, బయటకు వస్తుందంట ఏదో జంతువు, మళ్ళీ నిద్రపోయే టైంకి అక్కడికి వెళ్ళి పడుకుంటున్నారు. అట్లాగే మనం చిచి చిచి ఈ రోజు నుంచి అసలు ఫ్రెష్గా ఉందా, ఏం చేయొద్దు, అమ్మో ఆ తప్పులు చేయొద్దు, మందు తాగొద్దు, నాన్ వెజ్ తినొద్దు, అబద్ధాలు ఆడొద్దు, గర్ల్ ఫ్రెండ్స్తో కట్ చేసుకుందాం, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ కట్ చేసుకుందాం, ఇలా అనుకుని నిర్ణయాలు చేసేస్తాం, తీర్మానాలు చేసేస్తాం. కానీ మర్నాడు యథారాజ తథా ప్రజ అయిపోతాయి. అవన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ ఒక్కరోజైనా కనీసం ఈ ఒక్కరోజైనా కంట్రోల్లో ఉందాం. ఈ ఒక్కరోజైనా చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్తో ఆత్మీయులతో గడిపేసేద్దామండి. మరొకసారి అందరికీ నారుమంచి నోట ఓ మంచి మాట ద్వారా నారుమంచి మెనీ మెనీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వాట్సప్లు చూడండి, నారుమంచి నోట మంచి మాట చూసి ఆశీర్వదించండి, నాకు అభినందనలు తెలియజేయండి, మీ విషస్ అందజేయండి. ఇంకా ఇది ముందుకు కొనసాగాలని చెప్పి మనసారా దీవించండి, మనసారా అభినందించండి. అంతకన్నా నేను మీ దగ్గర నుంచి ఆశించను, కోరుకోని. కొత్త సంవత్సరంలో కొత్త కొత్త టాపిక్స్ తీసుకుందాం, కొత్త కొత్తగా వెళ్ళిపోదాం, చక్కగా యథావిధిగా వెళ్దాం, కరెంట్ అఫైర్స్ తీసుకుందాం, ఆధ్యాత్మికత తీసుకుందాం, చైతన్యపూరితమైనది మనలో మార్పులు తెచ్చే విధంగానే నారుమంచి నోట మంచి మాట ఉంటుంది. ఏదో ఒక అవేర్నెస్, ఏదో ఒక ప్రశ్నార్థకం, ఏదో ఒకటి మిమ్మల్ని ప్రశ్నించేది, ఏదో ఒకటి మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా, చైతన్యపరిచే విధంగానే ఉంటుంది నారుమంచి నోట మంచి మాట. ఇంకా పకడ్బందీగా నేను ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా సరే కొత్త కొత్త అంశాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తా. మీ అందరి అభినందనలు, మీ అందరి అభిమానం, మీ అందరి నా పట్ల శ్రేయస్సు, ఆశీర్వచనాలు, పెద్దలైతే పిన్నలైతే అభినందనలు, అలాగే నాకు విషస్సు, మీ అందరి విషస్సు అన్నీ ఉంటే ఉషస్సులో పయనిస్తూ నారుమంచి మంచి మాట సక్సెస్ఫుల్ బాటలో పయనిద్దాం ఈ కొత్త సంవత్సరంలో. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. స్వస్తి. భవదీయుడు నారుమంచి.